దేవునికి స్తోత్రం. కృపా సమాధానములకు కర్త అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రతి ఉదయమున ఆయన కృపతో మిమ్మును తృప్తిపరచునుగాక. మత్తయి సువార్త 2:5 ఇశ్రాయేలీయులను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. ప్రియమైన దేవుని బిడ్డ, అధిపతి అంటే అబద్ధమాడనివాడు. యేసుక్రీస్తు సర్వలోక అధిపతి అయిన అధిపతులు ఒకనాడు లేనప్పుడు తన స్వాస్థ్యం మీద అధిపతులుగా దేవుడు నియమించుకున్నాడు. సమూయేలు పంపించి సౌలుని ముద్దు పెట్టుకొని తైలముతో అభిషేకించి అధిపతిగా నియమించాడు. ఈరోజు అధిపతిగా నీ కుటుంబానికి నిన్ను పెట్టాడు, నీ సంఘానికి నిన్ను పెట్టాడు, నీ గ్రామంలో నిన్ను ఉంచాడు. ఎందుకు అంటే అధిపతి దగ్గరికే సమాచారం వస్తుంది. అధిపతిని ఘనమైన స్థలంలో కూర్చోబెడతారు, ఘనమైన వస్త్రాలు ఇస్తారు. కాబట్టి ఈరోజు నీకు అది జరుగుతున్నప్పుడు నువ్వు ఎలా ఉంటున్నావంటే, సామెతల గ్రంథం 9:6 అంటది, జ్ఞానము లేనివాడిగా బ్రతకొద్దు, తెలివి కలగజేయ మార్గంలో చక్కగా నడువు. నీకు జ్ఞానం కలగజేస్తున్నాడు దేవుడు, నువ్వు ఆ మార్గంలో ఉండట్లేదు. కాబట్టి నువ్వు అధిపతిగా గౌరవమైన ఒక స్థానంలో ఉండలేకపోతున్నావు. ఈ దేవుడు అంటాడు, నా వలన అధిపతులు లోకంలో ఉన్నారు, గనులు ఉన్నారు, న్యాయాధిపతులు ఉన్నారు, ప్రభుత్వం చేస్తున్నారంటే నా వలనే. కాబట్టి మనం ఏమి చేయాలి? ఈ రోజున నువ్వు అధిపతిగా ఉండాలంటే ఆయన్ని ప్రేమిస్తే నిన్ను ప్రేమిస్తాడు, ఆయన జాగ్రత్తగా వెతికితే అధిపతి మార్గాన్ని నీకు చూపిస్తాడు. కాబట్టి సమాధానానికి అధిపతి అని పేరు పెట్టబడిన యేసయ్య దగ్గరికి వెళ్తే సమాధానానికి అధిపతిగా నిన్ను నిలబెడతాడు. మనం నిలబడదాం అంటే ప్రార్థన చేసుకుని దేవుణ్ణి అడుగు, అబద్ధం ఆడకు, పాపం చేయకు, పరిశుద్ధంగా జీవించు. ప్రతి ఉదయాన్ని తృప్తితో నిన్ను నింపుతాడు. ఆయన ఎవరో తెలుసా? చంపారు ఆయన్ని, కానీ మృతుల్లో నుంచి లేచాడు, ఆది సంభూతుడిగా లేచాడు. భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం నీకు పంపించి అధిపతిగా నిలబెట్టునుగాక. ఆమేన్.